ప్రైజ్ లార్డ్ పిల్లలందరూ ఎలా ఉన్నారు? మీరందరూ దేవుని కృపను బట్టి బాగున్నారని నమ్ముచున్నాను. ఈరోజు మరి మనం లెసన్ నెంబర్ 21 బాప్టిజం ఇచ్చి యోహాను పార్ట్ 2 వినబోతున్నామంటే లాస్ట్ వీక్ మనం అతని గురించే విన్నాం కదా. ఇంకొన్ని మాటలు ఈ లెసన్లో మనం కవర్ చేసుకుందాం. సో ఈ లెసన్ యొక్క బైబిల్ పోర్షన్ వచ్చేసి యోహాను సువార్త 1వ అధ్యాయం 26 నుంచి 36 వచనములు. నెక్స్ట్ యోహాను సువార్తలోనే 3వ అధ్యాయం 28 నుంచి 30 వచనములు. అందులోనే 5వ అధ్యాయము 35వ వచనం. నెక్స్ట్ మత్తయి సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 15 వచనములు. నెక్స్ట్ అదే మత్తయి సువార్తలో 14వ అధ్యాయము 1 నుంచి 12 వచనములు. సో ఇవన్నీ చదివినట్లా మనం ఈ లెసన్లో ఇప్పుడు వినబోయేవన్నీ క్లియర్గా రాయబడి ఉంటాయి. సో మెమరీ వర్స్ నేను చదివి వినిపిస్తాను. యోహాను గ్రంథము 1వ అధ్యాయము 6 ఇంకా 7 వచనములు. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఇంగ్లీష్లో చదివి వినిపిస్తాను. John chapter 1, 6 and 7 verses. There was a man sent from God whose name was John. This man came for a witness, to bear witness of the light, that all through him might believe. సో ఈ లెసన్ యొక్క ఎయిమ్ వచ్చేసి యేసుని లోకానికి పరిచయం చేసేవారిగా మనం ఉండాలి. మెయిన్గా ఇది మనం తెలుసుకుంటాము. ఇంకా మనలో పరిశుద్ధత, నీతిమంతులుగా మనం ఉండేలా, అంటే మనలో ఏ తప్పు లేని ఎడల లోకస్తులు మనని చూసి భయపడతారని చెప్పేసి ఒక చిన్న మాట మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనము లెసన్లోకి వెళ్ళే ముందు పార్ట్ 1లో విన్న బాప్తిజం ఇచ్చి యోహాను గురించి కొన్ని మాటలు మనం డిస్కస్ చేసుకుందాం. సో మనం విన్నాం కదా, జకరియాకి ఇంకా ఎలిజబెత్కు పిల్లలు లేని ఆ సమయంలో జకరియా మందిరంలో పనిచేస్తున్నప్పుడు యాజకుడిగా ఒక దూత అతనికి ప్రత్యక్షమై మీకు కుమారుడు కలగబోతున్నాడని, ఇంకా అతనికి యోహాన్ అని పేరు పెట్టాలని చెప్తుంది కదా. దాంతోపాటు ఇంకా అనేకమైన మంచి మాటలు కూడా చెప్తుంది కదా. ఏమని, తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని యోహాను పరిశుద్ధాత్మతో నింపబడిన వారే, ఇంకా దేవుని తట్టుకు ప్రజలను తిప్పుతాడని చెప్పేసి కూడా కొన్ని మాటలు చెప్తుంది. సో జకరియా ఆ సమయంలో ఆ మాటని నమ్మనందుకు అతను యోహాను పుట్టేంతవరకు మూగవాడిలా ఉంటాడని చెప్పేసి మనం విన్నాం కదా. తర్వాత దేవుడు వారికి వాగ్దానం ఇచ్చినట్లుగానే యోహాను పుట్టడం, యోహాను దేవుని ఆత్మలో ఎదిగి అరణ్యంలో నివసించడం, ఒక సామాన్యమైన జీవితం జీవించడం మొదలు పెడతాడు. తర్వాత అరణ్యంలో ఎప్పుడైతే దేవుని వాకు యోహానికి ప్రత్యక్షం అవుతుందో, దేవుని మాట అతనికి వినబడుతుందో, అతను పరిచర్య అంటే ప్రకటన చేయడం మొదలు పెడతాడు కదా. పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్టిజం పొందాలని చెప్పేసి ప్రజలకు చెప్తున్నప్పుడు చాలామంది ఇశ్రాయేలీలు, సద్దుకయ్యులు, ఇంకా వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా అతని యొద్దకు వచ్చి వాళ్ళ పాపాలను ఒప్పుకొంచు బాప్టిజం ఇచ్చి యోహాన్ దగ్గర వాళ్ళు బాప్టిజం తీసుకుంటారు కదా. నీళ్ళలో బాప్టిజం తీసుకున్నట్టు మనము చూస్తాం. తర్వాత మనము యేసుక్రీస్తు కూడా దేవుని నీతి నెరవేర్చబడు నిమిత్తము అతని చేత బాప్టిజం పొందినట్లు కూడా మనం చూస్తాం. మరి ఇప్పుడు ఉన్న సంఘాలలో కూడా, క్రైస్తవ సంఘాలలో మనం చూస్తే మారు మనసు ఎవరైతే పొందుతారో, ఇంకా యేసుక్రీస్తుని వారి సొంత రక్షకుడుగా, యేసయ్యే నా ప్రభు అని ఎవరైతే తను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటారో వారికి కూడా నీటిలో ఇలా బాప్టిజం ఇవ్వబడుతుంది అని చెప్పేసి కూడా మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఇంకొన్ని విషయాలు ఈ బాప్టిజం ఇచ్చి యోహాను గురించి విందాము. యేసుని లోకానికి పరిచయం చేసిన వ్యక్తి బాప్టిజం ఇచ్చి యోహాను అని చెప్పేసి మనం చూద్దాం. ఎలా పరిచయం చేశాడో అవన్నీ కొన్ని విషయాలు మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో మనం ఆల్రెడీ లాస్ట్ వీక్లో కూడా విన్నాం కదా, యెషయా ప్రవక్త ద్వారా ఇంకా మలాకీ ప్రవక్త ద్వారా ముందుగానే బాప్టిజం ఇచ్చి యోహాను గురించి రాయబడి ఉంది, ప్రవచించబడి ఉంది ఆ ప్రవక్తల ద్వారా అని చెప్పేసి మనం విన్నాం కదా. ఆయన యేసు కొరకు ఒక మార్గం సిద్ధపరిచేవాడని, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి అని చెప్పేసి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చదివితే అక్కడ క్లియర్గా రాయబడుతుంది అనమాట. సో ఈ యోహాను యేసు రాక మునిపే ఆయన కొరకు ఒక మార్గం సిద్ధపరిచిన వాడిగా మనం చూస్తామన్నమాట. సో ఈ యోహాను మనం చూసాం కదా, ఆయన ద్రాక్షరసం మధ్య ఏది తాగకుండా ఒక నాజీరు చేయబడిన వ్యక్తిగా దేవుని కొరకు ప్రత్యేకించబడిన వాడే అరణ్యంలో ఉంటూ ఒక సామాన్యమైన జీవితం జీవిస్తూ ఆయన యేసు కొరకే బ్రతికాడని చెప్పేసి మనం చూడొచ్చు. దేవునికి ఒక మార్గం సిద్ధపరచుటకే ఆయన పుట్టినవాడు, అందుకొరకే ఆయన బ్రతికాడని చెప్పేసి కూడా మనం ఈయన ప్రత్యేకత చూడొచ్చు. తర్వాత మనం చూసాం కదా, ఆయన ఎవరైతే అతని దగ్గరికి వచ్చి వారి పాపంలో ఒప్పుకుంటున్నారో వారికి బాప్టిజం ఇస్తూ ఉన్నాడు కదా. సో ఆ సమయంలో అక్కడ ఉన్నవారు
ఈయననే క్రీస్తేమో అని చెప్పేసి వారి హృదయాలలో అనుకుంటున్నప్పుడు అప్పుడు యోహాను వారితో ఒక మాట చెప్తాడనమాట. మారు మనస్సు నిమిత్తం నేనైతే మీకు నీటిలో బాప్టిజం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు అని చెప్పేసి ఒక మాట చెప్తాడనమాట. సో ఇప్పుడు యోహాను తను తాను తగ్గించుకుంటున్నాడు. తన వెనుక వచ్చే ఒక వ్యక్తి గురించి ఆయన చెప్తున్నాడు అనమాట. సో నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకు కూడా నేను పాత్రుడను కాను అని చెప్తాడనమాట. సో నేనైతే నీటిలో మీకు బాప్టిజం ఇస్తున్నాను, కానీ ఆయన ఎవరైతే నా వెనుక వస్తున్నాడో ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్టిజం ఇస్తాడు అని చెప్పేసి చెప్తాడనమాట. సో ఇక్కడ యోహాను తను తాను తగ్గించుకొని తన వెనక వచ్చే ఒక కొత్త వ్యక్తి గురించి ప్రజలకు చెప్తున్నాడు అనమాట. నేను క్రీస్తుని కాదు, బట్ నా వెనుక ఒక అతను వస్తున్నాడు, అతను చాలా శక్తిమంతుడు అని చెప్తున్నాడు. సో ఇక్కడ యోహాను చెప్పేది ఎవరి గురించో కాదు, కానీ మన ప్రభువైన యేసు క్రీస్తుని గురించే యోహాను ప్రజలకు అక్కడ చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ మొట్టమొదటిసారి యేసు క్రీస్తు గురించి పరిచయం ఇక్కడే యోహాను ప్రజలకు చేసినట్టు మనం చూస్తాం అనమాట. సో ఇదంతా జరిగిన తర్వాత నెక్స్ట్ డే మరుసటి రోజు యేసు కూడా యోహాను దగ్గర బాప్టిజం తీసుకోవడానికి వస్తాడనమాట. అప్పుడు యోహాను యేసుని చూసిన వెంటనే అంటాడు, ఇదిగో లోక పాపంను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పి యేసుని చూసి ప్రజలకు చెప్తుంటాడనమాట. సో ఇక్కడ యోహాను యేసుని చూసి ఒక గొర్రెపిల్ల అని చెప్పి సాదృశ్యంగా అక్కడ చెప్తుంటాడనమాట. సో ఈ గొర్రెపిల్ల ఏం మోస్తుందని చూస్తే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపంలను మోసే ఈ దేవుని గొర్రెపిల్ల ఈ యేసు అని చెప్పేసి అక్కడ వారికి మరొకసారి పరిచయం చేస్తూ ఉంటాడనమాట. సో ఇక్కడ మీ పాపం, మా పాపం, మన పాపం, అందరి పాపంలను మోయడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. విన్నాం కదా, ఆయన మన పాపంలను మోసి ఆయన సిలువలో చనిపోయి తిరిగి లేచాడు. అందుకొరకే యేసయ్య మన కొరకు వచ్చినట్టు మనం చూస్తాం. సో మరలా ఇక్కడ రెండోసారి పరిచయం చేస్తాడు, దేవుని గొర్రెపిల్ల అని చెప్పేసి పరిచయం చేస్తాడనమాట. సో తర్వాత ఇది జరిగిన తర్వాత యేసుకు అతను బాప్టిజం ఇస్తాడు. ఇది లాస్ట్ వీక్ కూడా మనం విన్నాం. సో ఇలా యేసుని పరిచయం చేశాడు యోహాను. సో యోహాను 3వ అధ్యాయంలో మనం చూస్తే యోహానుకి కూడా చాలామంది శిష్యులు ఉన్నారు. యోహానుని వెంబడించేవారు శిష్యులు ఉన్నారంట. సో ఇప్పుడు మనం చూస్తే యోహాను యేసుని హెచ్చిస్తుంటాడు. ఆయనకు శిష్యులు ఉన్న, ఆయన ప్రజలకు బాప్టిజం ఇస్తూ ఉన్న, యోహాను వద్దకు చాలామంది మనుషులు వచ్చి బాప్టిజం తీసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చూస్తే యోహాను యేసుని హెచ్చిస్తున్నట్టు మనం చూస్తాం. నేను క్రీస్తును కాదు అని చెప్తాడనమాట. అని చెప్తూ అంటాడు, యేసు హెచ్చింపబడవలసి ఉన్నది, నేను తగ్గించవలసి ఉన్నదని చెప్పేసి ఈయన ఒక మాట వాళ్ళ శిష్యులకి చెప్తూ ఉంటాడు అనమాట. వారు అనుకుంటూ ఉంటారు ఈయననే క్రీస్తు ఏమో అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు వాళ్ళకి క్లియర్గా చెప్పేస్తాడనమాట, నేను క్రీస్తును కాదు, నేను చాలా తగ్గించబడవలసి ఉంది, ఆ క్రీస్తు ఎవరైతే ఉన్నారో ఆ యేసు చాలా హెచ్చింపబడవలసి ఉంది అని చెప్పేసి తను తాను తగ్గించుకుని ఒక విధేయత కలిగిన మనస్సుతో ఆయన చెప్తాడనమాట. సో అక్కడ వాళ్ళ శిష్యులను చూసి కానీ అతని యొద్దకి ఎంతోమంది వస్తున్నారని చెప్పి అతనిలో ఏ మాత్రము హెచ్చించుకోవాలనే మనసు రాకుండా యేసునే హెచ్చిస్తూ ఆయనే చాలా గొప్పవాడు, ఆయన చెప్పులు కూడా మోయటకు నేను అస్సలు యోగ్యుణ్ణి కాదు అని చెప్పేసి ఒక మంచి మాట ప్రజలకి ఆయన క్లియర్గా చెప్తాడనమాట. సో మనం ఇక్కడ చూస్తే ఇప్పటివరకు యోహాను యేసు గురించి చెప్పాడు. సో ఇప్పుడు యేసు యోహాను గురించి కూడా సాక్ష్యం ఇస్తాడనమాట. కొన్ని మంచి మాటలు చెప్తాడు యేసుక్రీస్తు కూడా. అవేంటో మనం చూద్దాము. ఇప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో, ఇంకా లూకా సువార్త 7వ అధ్యాయం 28వ వచనంలో మనం కొన్ని మాటలు వింటాం. అక్కడ యేసు స్వయంగా బాప్టిజం ఇచ్చి యోహాను గురించి చెప్తుంటాడు అనమాట. ఏమనంటే, స్త్రీలు కనిన వారిలో బాప్టిజం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అని చెప్తాడనమాట. సో యేసే చెప్తున్నాడు ఈ మాట, యోహాను కంటే గొప్పవాడు అసలు పుట్టలేదు ఇప్పటివరకు అని చెప్పేసి చెప్తాడనమాట. చాలా మంచి మాట కదా. తర్వాత ఆయన చెప్తాడు యోహాను కంటే గొప్ప ప్రవక్త లేడని కూడా చెప్తాడు. ఇంకో మాట మనం యోహాను 5వ అధ్యాయము 35వ వచనము 5:35లో మనం చూస్తే, యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపం అని చెప్పేసి కూడా యేసు సాక్ష్యం ఇస్తాడు ఈయన గురించి. బ్రైట్ షైనింగ్ లైట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. సో ఇలా యేసుక్రీస్తు కూడా స్వయంగా బాప్టిజం ఇచ్చి యోహాను గురించి స్త్రీలలో కనిన వారిలో ఇతని కంటే గొప్పవాడు లేదని, ఇతను ఒక గొప్ప ప్రవక్త అని చెప్పేసి, ఇంకా మండుచున్న ఒక దీపం అని చెప్పేసి యేసు కూడా యోహాను గురించి సాక్ష్యం ఇచ్చినట్టు మనం చూస్తాం అన్నమాట. సో నెక్స్ట్ పాయింట్ చూస్తే, అన్యాయానికి విరోధముగా గలమెత్తిన యోహాను. ఈ టాపిక్ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. సో ఎంత పెద్దవారు వచ్చినా, అథారిటీతో ఉన్న వాళ్ళు, నాయకులు ఎంతమంది వచ్చినా వారిలో పాపం ఎప్పుడైతే చూశాడో యోహాను అస్సలు భయపడకుండా
వారికి మొహం చూసి చెప్పినవాడు అనమాట. ధైర్యంగా చెప్పినవాడు యోహాను. మనం లాస్ట్ వీక్ కూడా విన్నాం కదా, సద్దుకైలు చాలామంది ఫరిసీలు అతని దగ్గరకు వచ్చినప్పుడు ఏమన్నాడు, సర్ప సంతానమా అని అన్నాడు. సో వాళ్ళ హృదయ పరిస్థితి చూసి వారు ఎంత పెద్దవారైనప్పటికీ యోహాను వారికి భయపడకుండా ఏమన్నాడు, సర్ప సంతానమా అంటాడు. మనకు తెలుసు కదా, సర్పం అంటే ఏంటి, పాము. సో ఏంటి అర్థము, ఆ సర్పానికి చెందిన వారు వారి పిల్లలు అని చెప్పి అన్నప్పుడు ఎవరైనా ఊరుకుంటారా చెప్పండి? అంత గొప్ప వాళ్ళు, అంత అథారిటీతో పవర్తో ఉన్న వాళ్ళు ఒప్పుకోరు, వారికి కోపం వస్తుంది. అయినా కానీ యోహాను భయపడకుండా వారి హృదయ పరిస్థితిని చూసి ధైర్యంగా చెప్పినవాడనమాట. ఇంకొక పరిస్థితిలో మనం చూస్తే హేరోదు ఉంటాడు కదా, రాజైన హేరోదు కూడా తాను ఒక పాపం చేసిన విషయాన్ని బట్టి యోహాను భయపడకుండా అతనికి కూడా మీరు చేసింది యుక్తం కాదు, ఇది పాపం అని చెప్పేసి రాజుని చూసి కూడా భయపడకుండా యోహాను చెప్తాడనమాట. అంత ధైర్యం కలిగిన వ్యక్తి. అంటే అన్యాయం ఎప్పుడైతే చూశాడో యోహాను తట్టుకోలేదనమాట. ఆయన కాంప్రమైజ్ అయిపోయి భయపడి ఎందుకు నాకు అని చెప్పేసి దూరంగా ఉండేవాడు కాదు. ఎవరి లోపలైతే పాపము తప్పు చూశాడో వారి దగ్గరికి వెళ్ళి మొహం పట్టుకొని వారిని గట్టిగా ఇది తప్పు అని చెప్పే ఒక మంచి మనస్తత్వం ఉందన్నమాట. ధైర్యం గల మనస్తత్వం ఉన్న వ్యక్తి యోహాన్ అని చెప్పేసి చూడొచ్చు. సో ఇట్లా హేరోదు రాజుని అన్నప్పుడు హేరోదు రాజు ఊరుకుంటాడా చెప్పండి? రాజు కదా. సో అతను వెంటనే ఇతన్ని ఏం చేశాడంటే చెరసాలలో వేయించాడంట. సో అతను ఇప్పుడు యోహాన్ ఎక్కడున్నాడో అతను జైల్లో ఉన్నట్టు మనం చూస్తామన్నమాట. సో ఇలా జైల్లో ఉన్నప్పుడు, ఇలా చెరసాలలో యోహాను వేయబడినప్పుడు యేసుక్రీస్తు చేసే కొన్ని కార్యములను గురించి ఈ చెరసాలలో ఉన్న యోహాన్కి వినబడతాయి అన్నమాట. సో అతను వింటూ ఉంటాడు, యేసుక్రీస్తు బయట ఇప్పుడు ఉన్నాడు కదా, సో అతను కూడా బాప్టిజం ఇస్తూ ఉంటాడు, చాలా అద్భుతములు చేస్తూ ఉంటాడు, ఆశ్చర్యకరమైన పనులను చేస్తూ ఉన్నట్టు, ఇంకా చనిపోయిన వారిని లేపడము, ఇంకా సువార్తను ప్రకటించడము, ఇలా చాలా చాలా పనులు యేసు చేస్తూ ఉంటాడు యోహాన్ ఎప్పుడైతే చెరసాలలో ఉన్నప్పుడు. సో ఇవన్నీ యోహానికి తెలుస్తూ ఉంటాయన్నమాట. ఈ విషయాలని తెలుస్తున్నప్పుడు యోహాన్ ఏం చేస్తాడంటే తన శిష్యులను యేసు యొద్దకు పంపుతాడనమాట. పంపి, రాబోయే వాడివి నువ్వేనా లేదా మేము ఇంకెవరి కోరికన్నా ఎదురు చూడాలా అని చెప్పి అడిగిపిస్తాడనమాట తన శిష్యులను పంపి. సో మనకి ఒక విషయం ఇక్కడ ఏంటంటే, రాబోయే వాడివి నువ్వేనా అంటే ఇప్పుడు యూదులు, ఇశ్రాయేలీలు వాళ్ళు ఒక మెస్సయ్య గురించి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మెస్సయ్య అంటే ఏంటంటే ఒక సేవియర్, ఒక రక్షకుడు, ఒక విమోచకుడు అని చెప్పేసి మనం గుర్తు చేసుకోవచ్చు. ఒక వాగ్దానం చేయబడిన ఒక విమోచకుడు అనమాట. అంటే ఆల్రెడీ వీరికి వాగ్దానం చేయబడింది, మీ కొరకు ఒక మెస్సయ్య వస్తాడు, మీకు మిమ్మల్ని రక్షించబోతాడు అని చెప్పేసి ఒక మెస్సయ్య గురించి వీళ్ళకి ముందుగానే వాగ్దానం చేయబడిందంట. ఎవరికి? ఇశ్రాయేలీలకి. సో ఇశ్రాయేలీలు ఎన్నో సంవత్సరాల నుంచి మా కొరకు ఒక మెస్సయ్య వస్తాడు, మాకు ఒక రాజులా వస్తాడు, ఒక స్థిరమైన రాజ్యాన్ని మాకు ఈ రాబోయే ఒక మెస్సయ్య ఇస్తాడని చెప్పేసి వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఏ ప్రవక్త వచ్చినా ఈయననేనా అని చెప్పేసి వాళ్ళు కనిపెడుతూ ఉంటారు. సో బాప్టిజం ఇచ్చి యోహాన్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏమనుకుంటారు, ఈయన క్రీస్తేనా అని అనుకుంటారు కదా. సో బాప్టిజం ఇచ్చి యోహాన్ని కూడా వాళ్ళు అలాగే అనుకుంటారు. సో ఇక్కడ మనం ఈ విషయంలో చూస్తే యోహానికి కూడా ఒక అనుమానం వస్తుందన్నమాట. ఏమని, ఈ క్రీస్తేనా బయట అద్భుతాలు చేస్తున్న అతనేనా క్రీస్తు, అతనేనా మా మెస్సయ్య, లేదా మేము ఇంకెవరి కొరకన్నా ఎదురు చూడాలా అని చెప్పేసి అతనికి ఒక అనుమానం వచ్చి తన శిష్యులని అతని యొద్దకి, యేసు యొద్దకి పంపినట్టు మనం చూస్తాం. యేసు కూడా వారికి సమాధానం ఇచ్చి పంపుతాడు. మీరు విన్న వాటిని, చూసిన వాటిని వెళ్ళి యోహానికి చెప్పండి అని చెప్పి యేసు కూడా వారికి సమాధానం ఇస్తాడు. సో ఇక్కడ మెయిన్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యోహానికి ఎప్పుడైతే అనుమానం వచ్చిందో వారి శిష్యులను డైరెక్ట్గా క్రీస్తు యొద్దకి పంపాడనమాట. ఆయన ఏమీ వేరే వారి మాటలు విని అనుమానంతో ఇంకా ఎక్కువ ఆలోచించుకొని అవన్నీ ఏమీ పెట్టుకోలేదు. ఎప్పుడైతే యేసు మెస్సయ్యనా లేదా ఇంకెవరి కొరకన్నా మేము ఎదురు చూడాలను అని అతనికి డౌట్ వచ్చినప్పుడు, అనుమానం వచ్చినప్పుడు డైరెక్ట్గా అతని శిష్యులను యేసు వద్దకే పంపాడనమాట. సో ఇక్కడ మనం ఒక పాయింట్ ఏం తెలుసుకోవచ్చు అంటే, మనకి ఎప్పుడైనా మన జీవితంలో ఏదైనా అనుమానం వచ్చినప్పుడు ఒక మనిషి పైన ఇది కరెక్టా కాదా అని చెప్పేసి ఆ మనిషి గురించి మనం వేరే వారి ద్వారా ఎప్పుడైతే మనం మాటలు వింటామో వెంటనే మనం ఆ మనిషి వద్దకి వెళ్ళి, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనము మ్యాటర్ని సాల్వ్ చేసుకోవాలన్నమాట. మనం మాట్లాడేసుకొని క్లియర్ చేసేసుకోవాలి, ఏంటి ఏం జరిగింది అని చెప్పేసి. మనం లేదా వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైతే వింటామో మనకి చాలా ప్రమాదం వస్తుందని చెప్పేసి మనము గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు లెసన్లో మనం నెక్స్ట్ పాయింట్ విన్నాము. రాజైన హేరోదు కూడా యోహాను గురించి కొన్ని మాటలు చెప్తాడనమాట. ఆయన సాక్ష్యం ఇస్తుంటాడు. ఏమనంటే, యోహాను నీతిమంతుడని, పరిశుద్ధుడని అతను తెలుసుకొని యోహానికి భయపడి అతన్ని కాపాడుచు వచ్చాడంట ఈ రాజైన హేరోదు. సో అతనిలో ఉన్న పరిశుద్ధతని, అతనిలో ఉన్న ఆ నీతిని ఈ రాజైన హేరోదు గుర్తుపట్టాడనమాట. గుర్తుపట్టి అతనికి భయపడి
కాపాడుచు వచ్చాడని చెప్పేసి మనం చూస్తాము. ఇంకా యోహాను మాటలు వినుటయందు ఈ హేరోదు రాజు చాలా చాలా సంతోషించుచుండేనంట ఆ సమయంలో. సో ఇలా రాజైన హేరోదు కూడా యోహాన్ గురించి కొన్ని మంచి మాటలు చెప్పడం చాలా మంచి విషయం కదా. సో మనం లెసన్లో ఆఖరి పాయింట్ డిస్కస్ చేసుకుందాము. సో ఒకరోజు రాజైన హేరోదుకి అతని యొక్క జన్మదినోత్సవం, మనం పుట్టినరోజు అంటాం కదా, బర్త్డే. సో అతని జన్మదినోత్సవం అది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళది మంచిగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే ఈ రాజైన హేరోదు యొక్క సహోదరుడు ఎవరైతే ఉంటారో ఫిలిప్పు అతని పేరు, ఆ ఫిలిప్ యొక్క భార్య హేరోదియా ఉంటుందన్నమాట. సో ఈ హేరోదియా యొక్క కుమార్తె అతని పుట్టినరోజున నాట్యం ఆడుతూ ఉంటుంది, వాళ్ళ ముందు నాట్యం ఆడుతూ వాళ్ళని సంతోషపరుస్తూ ఉంటుందన్నమాట. సో ఈ రాజైన హేరోదికి చాలా మంచిగా అనిపించి అతను చాలా తృప్తిగా సంతోషంగా ఉంటాడనమాట. సంతోషంగా ఉండి ఆమెకు ఒక మాట ఇస్తాడనమాట, చిన్నదానికి ఒక మాట ఇస్తాడు, నీకేం కావాలో అది అడుగు, నేను నీకు ఇస్తానని చెప్పినప్పుడు ఈ హేరోదియా తన కుమార్తెకు ప్రేరేపిస్తుందనమాట, వెనుక నుంచి ప్రేరేపించి బాప్టిజం ఇచ్చి యోహాను ఒక తలని అడగమని చెప్తుందనమాట. ఒక పళ్ళెంలో పెట్టుకొని తీసుకొని రమ్మని నువ్వు అడుగు అని చెప్పి వీళ్ళ తల్లి ప్రేరేపిస్తుందనమాట. ప్రేరేపించినట్టు ఏం చేస్తుంది, ఈ చిన్నది కూడా వెళ్ళేసి హేరోదికి అదే చెప్తుందనమాట, నాకు బాప్టిజం ఇచ్చి యోహాన్ యొక్క తల ఒక ప్లేట్లో ఒక పళ్ళెంలో పెట్టుకొని తీసుకొని రమ్మని చెప్పినప్పుడు రాజు చాలా దుఃఖిస్తాడంట ఈ మాటను బట్టి. అతనికి నచ్చకపోయినా అతడు ఏదైతే మాట ఇచ్చాడో అది వెనుకకి తీసుకోలేడు కనుక తన బంట్రౌతులను పంపించి, ఇప్పుడు యోహాన్ ఎక్కడున్నాడు మనకు తెలుసు కదా, ఆయన చెరసాలలో ఉన్నాడు. ఆ సమయానికి చెరసాలలో ఉన్న యోహాన్ యొక్క తలని గొట్టిస్తాడనమాట. అతని తలని గొట్టించి ఒక పళ్ళెంలో పెట్టేసి అతని తలను ఆ చిన్నదాని ఎద్దుకి తీసుకొచ్చినప్పుడు తను వెళ్ళి వారి తల్లికి హేరోదియాకి ఆ పళ్ళెము ఇచ్చినట్టు మనం చూస్తామన్నమాట. ఆ తర్వాత యోహాన్ యొక్క శిష్యులకి ఈ విషయం తెలిసినప్పుడు అతని శవాన్ని తీసుకెళ్ళి వాళ్ళు పాతి పెట్టినట్టు మనం చూస్తామన్నమాట. ఇది ఎంత దుఃఖకరమైన విషయం కదా. సో యేసు కొరకు ఒక మార్గం సిద్ధపరిచిన వ్యక్తి, ఒక మండుచున్న వెలుగుగా ఉన్నవాడు, పరిశుద్ధాత్మలో ఎదిగినవాడు ఈరోజు చెరసాలలో బాధపడి తర్వాత ఒక హతసాక్షిగా యేసు కొరకు మారినట్టు మనం చూస్తాం. హతసాక్షి అంటే ఏంటి అని చూస్తే మనం ఇంగ్లీష్లో మార్టియర్ అంటాం కదా. సో గ్రీక్లో మనం చూస్తే హతసాక్షి అంటే విట్నెస్ అని అర్థం అనమాట, అంటే సాక్షి. సో ఒక మనిషి గురించి మనము వేరే వారికి ఇతను ఇలా ఈ పని చేశాడు, నేను చూశానని కొన్ని చెప్తాం, మనం సాక్షిగా ఆ మనిషికి ఉంటాం కదా. దాన్నే మనం మన కళ్ళతో చూసింది ఒక మనిషి గురించి చెప్పడమే సాక్ష్యం ఇవ్వడం. సో హతసాక్షి అని అంటే గ్రీక్లో మనం చూస్తే ఒక విట్నెస్ అని అర్థం అనమాట. సో యేసు నిమిత్తము, యేసు కొరకు ఎవరైతే సాక్షిగా ఉండి అందును నిమిత్తం ఎవరైతే చంపబడతారో వారిని హతసాక్షి అంటారని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సో యేసు కొరకు ఇలా మార్గం సిద్ధపరిచి ఆఖరిగా హతసాక్షిగా అయ్యి తన ప్రాణాన్ని ఇచ్చిన ఒక గొప్ప ప్రవక్త బాప్టిజం ఇచ్చి యోహాను అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంత మంచి వ్యక్తి గురించి, ఇంత మంచి ప్రవక్త గురించి మనం మాట్లాడుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవుడికి ఎంతగానో వందనాలు మనం చెల్లించాలి కదా. బైబిల్లో మనకి రాయబడి ఉంది అంటే ఆయన గురించి మనం తెలుసుకోవడానికే, ఎన్నో విషయాలు ఆయన గురించి నేర్చుకోవడానికే దేవుడు మనకి బైబిల్లో ఈ ప్రవక్త గురించి రాసి ఉంచాడు కదా. సో ఇలా ఈ లెసన్ ముగించబడింది. నెక్స్ట్ వీక్ మనం నెక్స్ట్ లెసన్తో కలుసుకుందాము. ఒకసారి మనము ఏమి నేర్చుకున్నాం, ఈ పార్ట్ 2 ద్వారా మనం ఏం నేర్చుకుందాం, ఒక 2 పాయింట్స్ డిస్కస్ చేసుకుందాం. అన్నిటికంటే ముఖ్య విషయం, దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వడం కదా. మన గురించి మనుషులు సాక్ష్యం ఇస్తుండొచ్చు, మన కుటుంబీకులు, మన తల్లిదండ్రులు మన గురించి సాక్ష్యం ఇస్తూ ఉండవచ్చు, కానీ దేవుడే స్వయంగా మన గురించి సాక్ష్యం ఇవ్వడం కంటే ముఖ్యమైన విషయం, ఒక గొప్ప బహుమానం దానికంటే ఇంకా ఈ భూమిపైన ఏదీ లేదు అని చెప్పేసి మనం ఈరోజు తెలుసుకోవాలి. సో యోహాను లోకంలో ఎవరికి దేనికి సర్దుబాటు చేయకుండా, ఏ అథారిటీ, ఏ పెద్దవాళ్ళు వచ్చినప్పటికీ ఆయన ఏ రాజుకి కూడా భయపడకుండా, సర్దుబాటు చేయకుండా ఉన్న ఆ విషయాన్ని బట్టి దేవుడు అతని గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చాడు కదా. యేసు అతని గురించి ఎంత మంచి మాటలు చెప్పాడు. స్త్రీలలో పుట్టిన వారిలో, కనిన వారిలో ఇతని కంటే గొప్పవాడు పుట్టలేదని, ఒక గొప్ప ప్రవక్త అని చెప్పేసి, మండుచున్న దీపం అని చక్కని మాటలు దేవుడు చెప్పాడు. సో మన జీవితంలో కూడా మనలో ఉన్న మన హృదయాన్ని చూసిన దేవుడు, మనం లోకంలో ప్రవర్తిస్తున్న దాన్ని బట్టి మనలో ఎంత విశ్వాసం ఉందని ఇవన్నీ చూసే దేవుడు మన గురించి కూడా సాక్ష్యం ఇస్తాడు, తప్పకుండా సాక్ష్యం ఇస్తాడు. ఈ భూమిపైన దేవుణ్ణి ఎవరైతే ఒప్పుకుంటారో పరలోకంలో దేవుడు వారిని ఒప్పుకుంటాడు తండ్రి ఎదుట అని చెప్పి కూడా యేసు స్వయంగా ఈ మాటలు చెప్తున్నాడు అనమాట. సో మనం కూడా యోహాన్ లాగా
ఈ లోకంలో ఎవరితో సర్దుబాటు చేయకుండా, అంటే కాంప్రమైజ్ అంటాం కదా, వారితో కలవకుండా ఉండి దేవుడిని మనం సంతోషపెట్టే బిడ్డలుగా ఉంటే తప్పకుండా దేవుడు మన గురించి కూడా సాక్ష్యం ఇస్తాడు. ఆయన మన గురించి ఒక విట్నెస్ ఇస్తాడనమాట. ఎస్, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా బిడ్డ, నా కుమార్తె, వీరి అందు నేను చాలా సంతోషించానని చెప్పి మన గురించి కూడా దేవుడు తండ్రికి సాక్ష్యం ఇస్తాడనమాట. దీనికంటే గొప్ప విషయం ఇంకేదైనా ఉంటుందా? ఉండదు కదా. సో మనం ఇలా ఉండడానికి ప్రయత్నిద్దాము. సో నెక్స్ట్ పాయింట్, మనం సెకండ్ పాయింట్ చూసుకుంటే హతసాక్షిగా మారిన యోహాను గురించి ఒక్కసారి మనం డిస్కస్ చేసుకుందాం. సో మనం ఇందాక విన్నట్టు పరిశుద్ధ ఆత్మతో నిండిన ఇతను, మండుచున్న అగ్నిలా ఉండే అతను మధ్యలో ఎక్కడ కూడా ఆరిపోలేదు. విన్నామా మనం అట్లా ఆరిపోయినట్టు? ఆయన చనిపోవడమే ఎండ్ అయిపోయింది. మొదటి నుంచి చివరి వరకు తల్లి గర్భంలో ఉండి మొదలుకొని ఆయన చనిపోయే వరకు కూడా దేవునికి సాక్షిగానే అతను ఏ పని కొరకైతే పంపబడ్డాడో మధ్యలో ఆపకుండా పూర్తిగా నెరవేర్చాడు. దేవుని చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చిన వాడే మనం చూస్తాం కదా. సో మరణానికి భయపడకుండా అతను యేసుకి సాక్షిలా ఉన్నాడు. సో మన పైన కూడా ఈ బాధ్యత, ఈ పని ఉంది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. మనం కూడా ఈ లోకానికి యేసుని పరిచయం చేసేవారిగా ఉండాలి, దేవుని యొక్క ప్రేమను ఇతరులకి చెప్పేవారిగా ఉండాలని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనకి దేవుడు సహాయం చేస్తాడు. మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడే మనకు ఆ భారాన్ని పెడతాడు, మనని ముందుకు నడిపిస్తాడు, ఎలా మాట్లాడాలో మనకు అన్నీ నేర్పిస్తాడు. కానీ మొదట మనలో ఆ విధేయత కంపల్సరీ కనబడాలి. బాప్టిజం ఇచ్చి యోహాన్లో ఎలాంటి తగ్గింపు కనబడిందో మనలో అలాంటి తగ్గింపు, విశ్వాసం చూస్తే మన పైన కూడా దేవుడు ఆ భారాన్ని మోపి దేవుడి గురించి ఇతరులకి చెప్పే ఒక మంచి పనిని మనకి దేవుడు అప్పగిస్తాడని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం, హేరోదు రాజు ఎలా అయితే యోహానులో ఉన్న ఆ పరిశుద్ధతను చూసి భయపడ్డాడో, మనలో కూడా అలాంటి మంచి మనసు ఉన్న ఎడల మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, లోకమే మనని చూసి భయపడుతుందనమాట. సో మనం దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మన పక్షాన ఉంటే మనకు అసలు విరోధి ఎవ్వరు లేరు. సో ఇలా మనము దేవునికి సాక్షిగా దేవుణ్ణి లోకానికి పరిచయం చేసేవారిగా ఉండాలి. ఈ విషయం గురించి మీరు కూడా కలిసి దేవుణ్ణి అడిగిన ఎడల తప్పకుండా దేవుడు మనపై ఈ భారాన్ని మోపుతాడు. సో ఇంతటితో ఈ లెసన్ ముగించబడి ఉంది. చిన్న ప్రేయర్ చేసుకొని మనం ఈ లెసన్ని ఎండ్ చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి యేసయ్య, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు తండ్రి. ఇంతవరకు ప్రభువా నీ యొక్క ప్రవక్త గురించి, ప్రభువా బాప్టిజం ఇచ్చే యోహాను గురించి ప్రభువా 2 వీక్స్గా మేము డిస్కస్ చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. దేవా, అతనిలో ఉన్న ఆ మంచి గుణములు ప్రభువా మేము కూడా ప్రభువా స్తోత్రములనైనా మాలో అవన్నీ ప్రభువా మేము తీసుకొని ప్రభువా మీకు ఒక గొప్ప సాక్షిగా ఉండడానికి, మరణానికి కూడా భయపడకుండా అతను ఎలా చివరి వరకు మీకు సాక్షిగా ఉన్నాడో అలా మేము కూడా ప్రభువా స్తోత్రం మరణమగు అంతవరకు దేవా మీ గురించి లోకానికి చెప్తూ, మీ ప్రేమను గురించి ఇతరులకి చెప్తూ ప్రభువా స్తోత్రంలోనైనా దేవా స్తోత్రం మీ కొరకు సాక్షిగా ఉండే ఒక మంచి మనసును మాకు ఇవ్వండి. ఆ భారాన్ని, ఆ బాధ్యతను మాపై మోపండి ప్రభువా. మాలో ఇంకనూ ఏవైతే అవిధేయత ఉన్నాయో ప్రభు, అట్లాంటి పాపములు ఉన్న ఎడల దయతో మీ నామంలో వాటన్నిటిని తీసివేసి మమ్మల్ని ప్రభు వాడుకొనమని ఇచ్చిన ప్రార్థన మీ పాదాల చెంత చేర్చుకొనమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిపతి నాడు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్.